వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. మానసిక పరిస్థితి సరిలేక శ్రీలేఖ అనే బాలిక రన్నింగ్ లో ఉన్న బస్సులో నుంచి కిందకు దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి. పులివెందులకు చెందిన శ్రీలేఖ గత 2 నెలలుగా మానసిక జబ్బుతో బాధపడుతుండగా ఆమె తల్లి సులోచన గుడికి వెళ్లి పూజ చేయించి తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చక్రాయపేట సమీపంలోకి రాగానే శ్రీలేఖ వేగంగా వెళ్తున్న బస్సులోంచి ఒక్కసారిగా క్రిందకు దూకారు. ఆమెను రక్షించడానికి బాలిక తల్లి కూడా కిందకి దూకడంతో ఇరువురికి గాయాలయ్యాయి. అయితే శ్రీలేఖ పరిస్థితి విషమంగా ఉండటంతో కడప రిమ్స్ కు తరలించారు. గానికి బజార్ దగ్గరేనా గాని కాలంలో గాని ఉంది మా చాగలేరు వాళ్ళది. నేను ఎక్కడ చెల్లెలేదా వీడియో తీసినా సెకండ్ లోపలి రాముడు వాళ్ళ భార్య పేరు సులోచన. మేమే తీసుకుని అతను కడపోతున్నాం. వాళ్ళు ఎవరన్నా రాయచోటేనా పక్కన అవతల సామి దగ్గరికి వస్తాను. మీది ఏ ఊరుమా? పులివెందులనా? పులివెందులు ఎక్కడ? రోటరీపురం. పాప దుంకిందా బస్సు నుంచి? తెలియదు నాకు, ఎట్ట పోయింది నా జ్ఞాపకం లేదు నాకు. సారా పాప బస్సు బాగా వస్తానే ఉండింది, దూకేసింది. గొడవ ఏం లేదు సార్, పక్కన ప్యాసింజర్లు కూడా ఉన్నారు. ఆయన ఏదో తినిపిస్తానంట, ఆయన కూడా బుద్ధి తట్టా ఉందంట. అయినా కూడా ఆయన వచ్చేసి సడన్ గా వచ్చేసింది. అసలు ఎవరికేం అర్థం కాలేదు సార్. ఆ బాబా ఎలా దూకింది కూడా తెలియదు ఎవరికి. రన్నింగ్ లో వచ్చి దూకేస్తే ఎలా అర్థమైంది? దూకేసింది. డోర్ లేదు, సెంటర్ డోర్ ఉంది సార్. వాళ్ళ అమ్మకి పట్టుకోపోయే మూమెంట్ ఆమె కూడా దూకేసా. ఆ పాప దూకిందనే లోపల ఆమె కూడా దూకేసింది. ప్యాసింజర్లు ఎక్కడే కదా ఆయన దిగింది. రన్నింగ్ లో సార్ వాళ్ళ అమ్మకి ఆపినాను సార్ నేను. ఆ పాప సడన్ గా వచ్చి దూకేసింది. హలో అంటే పరిగెత్తా వచ్చేసింది. లోపల నుంచి రావడం దూకేసింది. డోర్ కాడ నుంచి దూకేసింది.